మీ బెజవాడ, ఇప్పుడు మీ విజయవాడలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయటం, ప్లస్ అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్స్ గురించి కానీ, ఇప్పుడు మొత్తం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీని గురించి కానీ, వాటి గురించి మీరు ఏం చెప్తారు? 100% ఇది నా ఒక్కడికని కాదు, అందరూ చూస్తున్నటువంటి విషయమే. మేము యాక్చువల్‌గా రూపేష్ తెలుసు కదా, మీకు ఐడియా ఉంది, ప్రొడ్యూసర్, హీరో తను. తనని యాక్చువల్‌గా రూపేష్ మీకు చిన్న ఐడియా ఉంటే గనక ఆర్‌బీ చౌదరి గారి కజిన్. ఆర్‌బీ చౌదరి గారు అంటే 100 సినిమాలు తీశారు మన రామానాయుడు గారిలాగా. తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ అన్నీ కలిపితే ఆయన హిందీ మొత్తం 100 సినిమాల పైన తీశారు ఆయన. ఆయన కజినే కాబట్టి చిన్నప్పటి నుంచి తను సినిమా ఫాలో అవుతున్న వ్యక్తే. వాళ్ళు నన్ను అడిగినప్పుడు సలహా నాకు అనిపించింది ఏంటంటే, కొత్తగా ఉంటుందనుకుని అమరావతిలో ఫస్ట్ ఫంక్షన్ చేద్దామని వెళ్ళాం యాక్చువల్‌గా. టు బి వెరీ ఫ్రాంక్, నీకేం చెప్పేదేమో నీకు తెలుసుగా, నేను ఎంత ఓపెన్గా మీ అందరితో మాట్లాడతానో మీ అందరికీ తెలుసు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం మనం అందరం. యాక్చువల్‌గా అందుకెళ్ళాము అబ్బాయి అక్కడికి. ఏది అక్కడ ఒక ఫంక్షన్ స్టార్ట్ చేసుకోవాలి అమరావతిలోని. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతిలో ఇంకా రెడీ కాల. అంటే ఇప్పుడు మనం గబుక్కున హైదరాబాద్లో మనం ప్రెస్ మీట్ మీ అందరిని పిలవాలి అని అంటే గబుక్కున ప్రసాద్ ల్యాబా, ఎఫ్ఎన్సీసీయా, ఇట్లా వచ్చేస్తుంది ఏదో ఒకటి, రవీంద్ర భారత ఏదో ఒకటి. అక్కడ ఇంకా రెడీ కాల. తద్వారా మేము ఆ రోజున మాకు అంటే మరి 30 రిలీజ్ కదా మనకి, తద్వారా మనకున్న కంఫర్ట్ని బట్టి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేసేయటం జరిగింది. సో అక్కడ యాక్చువల్గా అమరావతిలో ఫస్ట్ సినిమా ఫంక్షన్ చేద్దామని వెళ్ళాం. ఎందుకంటే నీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి, ట్రైలర్ చూసేటప్పటికి అర్థమైంది, ఇది ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంట్లోనూ జరిగేటటువంటి కథ. మనకున్న మన తెలుగు వాళ్ళు పర్టికులర్గా మనకున్న మన ఇళ్లల్లో ఉన్నటువంటి సమస్యలు అను, లేదు సంతోషాలను, లేదు గోలను, లేకపోతే గొడవలను, ఏమైనా నువ్వు ఒక ఇంట్లో జరిగేటటువంటి మన సంస్కృతి సంప్రదాయాన్ని మన తెలుగు వాళ్ళ ఇళ్ళు మరి ముఖ్యంగా ప్రతిబింబించే చిత్రమే షష్ఠపూర్తి. సో అందుకని అందుకనే ఇక్కడ ఎలాగో చేస్తాం, హైదరాబాద్లోనూ వరంగల్లోనూ ఒకటి చేద్దాం అనుకున్నాం. సో అక్కడ ఒకటి చేసి అమరావతిలో ఒకటి చేసి సరదాగా ఇక్కడికి వచ్చి, కొత్త రాజధాని కదా అని అక్కడ చేసి ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకున్నాం. అందుకని అక్కడ చేయటం జరిగింది. మీరు లెజెండరీ యాక్టరు, ప్లస్ ఎన్నో అద్భుతమైన సినిమాలు హీరోగా చేసినా కానీ ప్రొడ్యూసర్గా మేడము, రాంబంటు ఇలా మీరు తీసిన సినిమాలో చిరస్థాయిగా ఉండిపోయి అద్భుతమైన సినిమాలు. రాంబంటు సినిమాలు నేను కూడా ఆర్టిస్ట్గా ఇంట్రొడ్యూస్ అయ్యాను మీ సినిమా.